ఇక ఆదిలాబాద్ జిల్లా నార్నూలు మండల కేంద్రంలో సోమవారం ప్రారంభమైన కాందేవు జాతర ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. తొడసం వంశస్థుడైన ఖమ్మ పటేల్కు కాందేవుడు కలలో కనిపించి వ్యవసాయ భూమిలో కొలువయ్యాను, ఇక తనను కొలవాలని చెప్పాడని, మరుసటి రోజు పొలంలో చూడగా ఓ స్తంభంలా దేవుడు వెలిసి దర్శనమిచ్చాడని చెప్తుంటారు. అప్పటి నుంచి ఏటా పుష్య పౌర్ణమిలో తొడసం వంశీయులు కాందేవుడి జాతరను నిర్వహించుకుంటున్నారు. ఇక తొడసం ఆడపడుచుతో 2 కిలోల నువ్వుల నూనెను తాగించడం ఇక్కడే ఆనవాయితీగా వస్తుంది. బేలమండలం సదల్పూర్లోని 54 ఏండ్ల నుంచి కూడా బైరందేవు మహాదేవు జాతరను నిర్వహిస్తున్నారు. ఇక వీటిలో శాతవాహన కాలంలో నిర్మించినట్లు తెలుస్తూ ఉంది. ఏదైనా కోరిక కోరుకునే బైరందేవు ఆలయంలోని శివలింగాన్ని పైకి ఎత్తాలి. ఇక కోరిక నెరవేరితేనే లింగం సులువుగా పైకి లేదంటే ఎటు కదలకుండా ఉంటుందని భక్తుల నమ్మకం. ఈ జాతరలో 23న ప్రారంభమై 29న ముగుస్తాయి. ఇక ఇక్కడ కేవలం కోరంగి వంశీయులు పూజలు ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు జరిగే జాతరలు అమావాస్య రోజున కలదాహి హండీ కార్యక్రమంతో ముగుస్తుంది.